హలో గైస్, ప్రస్తుతం మార్కెట్స్ కంటిన్యూస్గా పడుతున్నాయి. సో ఈ ఫాల్లో మనకి మంచి బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఆల్మోస్ట్ మనకి 52 వీక్ లోకి నియర్గా ఉన్న స్టాక్స్ అనమాట. లాంగ్ టర్మ్ పర్పస్ కోసం మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి యూపీఎల్ గైస్. సో యూపీఎల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 850 రూపీస్ దాకా వెళ్ళిన స్టాక్ కాస్త సో రీసెంట్ టైమ్స్లో 450 లెవెల్స్ దాకా పడి సో ఆల్మోస్ట్ 50 వీక్ లోకి నియర్గా ఉండి సో లాస్ట్ 2-3 ఇయర్స్ బట్టి ఇదే బాటమ్ అవుట్ అనమాట. సో ఇంత ఫాల్లో దొరుకుతుంది స్టాక్. ఈరోజు కూడా స్టాక్లో స్ట్రాంగ్ రివర్సల్ అనేది మనకు కనిపించింది అనమాట. సో అక్యూములేషన్ లాంగ్ టర్మ్ కోసం చేసుకోవచ్చు. కొంతమంది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అడిగారనమాట. సో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. సో ఆల్మోస్ట్ స్టాక్ అనేది బాటమ్ అవుట్ అయింది. సో మనం అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్ పర్పస్ కోసం. సో మనకి మళ్ళీ కూడా ప్రీవియస్ హైస్ మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 600 దగ్గర నుంచి సో 850 ప్రీవియస్ హైస్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. మంచి సపోర్ట్ కూడా తీసుకుంది. చాలా టైం తీసుకుంది. ఆల్మోస్ట్ 2 months, మోర్ దాన్ 2 months టైం అనేది తీసుకుంది అనమాట. సో అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఫస్ట్ బాటమ్ అవుట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి బడ్జెట్ పెయిన్స్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మనకి సో చాలా ఫాల్ అయ్యి మనకి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 700 రూపీస్ స్టాక్ కాస్త కూడా ప్రస్తుతం మనకి 500 బిలో దొరుకుతుంది అనమాట. మనకి 50 వీక్ లో మనకి సో లో ప్రైస్ దగ్గర దొరుకుతుంది. అంతేకాకుండా లాస్ట్ 2.5 ఇయర్స్ లో మనం చూస్తే కనుక 450 లెవెల్స్ అనమాట. 450 నుంచి 460 ప్రస్తుతం స్టిల్ ఇంకా మనకి ఫాల్ అవుతుంది. సో అక్యూములేషన్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే కనుక ఈ రేంజెస్లో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో ఏషియన్ పెయింట్స్ తర్వాత నెక్స్ట్ మార్కెట్ లీడర్ మనకి బడ్జెట్ పెయిన్స్ అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట. అలాగే మనకి థర్డ్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్ గైస్. సో ఇది కూడా మనకి రీసెంట్ టైమ్స్లో కూడా మనం వీడియోలో డిస్కస్ చేసాం. 50 వీక్ లో దగ్గరికి ఉంది. 2100 నుంచి 2200 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు అని. లాస్ట్ 2-3 డేస్ బట్టి కొంత ర్యాలీ అనేది కనిపించింది. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక మనం యాడ్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మన పోర్ట్ఫోలియోని సో సేఫ్గా మనకి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ ఏదైతే బాటమ్ అవుట్ అయింది హిందుస్థాన్ యూనిలివర్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి ఎల్టీఐ మైంట్రీ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్ టైమ్స్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 4000 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ కాస్త సో ఆల్మోస్ట్ 6500 దాకా వెళ్ళింది. ప్రీవియస్ హైస్ చూసుకుంటే కనుక 7500 దాకా వెళ్ళింది అనమాట. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అయింది. సో ప్రీవియస్ సపోర్ట్ అయిన 4000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది. ప్రస్తుతం మళ్ళీ కూడా ఫాలో అవుతుంది అనమాట. సో చాలామంది అడుగుతున్నారు ఈ స్టాక్ని ఏ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవచ్చు అని. సో ప్రస్తుతం అయితే స్టిల్ మనకి డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది అనమాట. సో 4500 అలాగే మనం 4000 లెవెల్స్ దగ్గర అలాగే 3500 సో ఈ 3 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ అనమాట ఎల్టీఐ మైంట్రీ. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో హ్యాపీయెస్ట్ మైండ్స్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా మనకి ఏదైతే ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత మీరు కనుక 2020 ఆ టైంలో ఉంటే కనుక ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత చాలా మంచి ర్యాలీ కనిపించిన స్టాక్ అనమాట. ప్రస్తుతం బాటమ్ అవుట్ అయ్యి ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్ లోకి మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతం 800 దగ్గర ఉంది. 750 స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో ఈ రీజన్స్కి వస్తే కనుక 750 నుంచి 760 రీజన్స్. సో ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. లేదా లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక ప్రజెంట్ కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి. అలాగే నెక్స్ట్ ఇందాక మనం బడ్జెట్ పెయిన్స్ గురించి డిస్కస్ చేసాం. ఈవెన్ ఏషియన్ పెయింట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయి కనిపిస్తుంది అనమాట. సో ప్రీవియస్గా మనకి 3500 దగ్గరకి వెళ్ళిన స్టాక్ కాస్త ప్రస్తుతం మనకి 2700కి అప్రాక్స్గా ఈరోజే మంచి రివర్సల్ కూడా స్టాక్లో కనిపించింది అనమాట. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అబ్జర్వ్ చేయండి. ఇంకా కూడా ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ 2500 నుంచి 2600 రీజన్స్కి వస్తే కనుక అక్యూములేషన్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. ఏషియన్ పెయింట్స్ డీసెంట్ రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్లో మనకి ఇస్తుంది గైస్. సో ఇది మనకి సో ఇది కూడా మనకి బాటమ్ అవుట్ అయింది. 50 వీక్ లోకి నియర్గా దొరుకుతుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్. రీసెంట్ టైమ్స్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చెప్పుకున్నాం. 1380 నుంచి 1400 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. సో ప్రస్తుతం ఇది కూడా సేమ్ అప్రాక్స్ రీజన్లోనే ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 1400 నుంచి 1420 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనకి డీసెంట్ రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది గైస్. సో ఇది మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. మార్కెట్లో
ఫాలో అవుతున్నప్పుడు ఇటువంటి స్టాక్ని అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామ్కో సిమెంట్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ప్రీవియస్గా మనకి 1100 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అయ్యి 600కి వచ్చి మళ్ళీ కూడా ఆల్మోస్ట్ 1050కి వెళ్ళి మళ్ళీ ప్రస్తుతం కంటిన్యూస్ ఫాలో అవుతుందన్నమాట. సో ఈ స్టాక్ కూడా మనకు ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయింది. ఈ పర్టికులర్ స్టాక్ని మనం స్వింగ్ కూడా సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం స్టిల్ మనకి కొంత ఫాల్లోనే మనకు కనిపిస్తుంది. ఇంకా కూడా ఫర్దర్గా కొంత ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 750 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి, 650 దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. ఈవెన్ 1 to 2 years పీరియడ్లో కూడా మళ్ళీ కూడా మనం 1000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈజీగా మనం 50 to 70% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రామ్కో సిమెంట్ నుంచి కూడా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సో స్టాక్ బాటమ్ అవుట్ అయింది సింజిన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో 50 వీక్ లోకి నియర్గా ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 850 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం అరౌండ్గా 650 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ స్టాక్ కూడా మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్లో వచ్చేసరికి 550, బట్ ప్రస్తుతం మంచి లెవెల్స్ దగ్గరే ఉంది. ఈ 2 రీజన్స్లో అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా లాంగ్ టర్మ్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సింజిన్ ఈజ్ ఎ మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట. మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక 150 రూపీస్ స్టాక్ కాస్త సో ఆల్మోస్ట్ 600, 700 దాకా కూడా 800 దాకా కూడా వెళ్ళిందన్నమాట. ప్రస్తుతం మంచి ఫాల్లో ట్రేడ్ అవుతుంది. చాలా టైం ఈ రీజన్లో సస్టైన్ అయింది. అందువల్ల ఈ 2 డిప్స్లో మనం అక్యుములేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి టాన్లా గైస్. సో టాన్లా కూడా సో ఆల్మోస్ట్ 2000 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కూడా కంటిన్యూస్ ఫాల్ కనిపించింది. ప్రీవియస్గా 500కి వచ్చి అక్కడి నుంచి కూడా మంచి ర్యాలీ కనిపించింది అనమాట. ప్రస్తుతం మళ్ళీ ఫాలో అవుతుంది. చాలామంది టాన్లా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ఈ పర్టికులర్ స్టాక్ సో మార్కెట్ క్రాష్ కాకముందు చాలా పెన్నీ స్టాక్ అనమాట. స్టాక్ని హెవీగా పుష్ చేశారు, పడేశారు. మళ్ళీ కూడా పుష్ చేసి కొంత ఫాలో అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. కంపెనీ ఫండమెంటల్స్ అయితే డీసెంట్గా ఉన్నాయి. సో ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో, ఎవ్రీ 100 పాయింట్స్ డౌన్లో అక్యుములేట్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అప్ టు 750 లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనకి 1400 నుంచి 1500 ఈజీగా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి టాన్లా గురించి అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి సో 50 వీక్ లోకి అప్రాక్స్గా మనకు దొరుకుతుంది అనమాట. సో ఇది మనకి టాన్లా ప్లాట్ఫామ్స్ గురించి గైస్. సో ఇవన్నమాట 10 స్టాక్స్ ఏవైతే 50 వీక్ లోకి నియర్గా దొరుకుతున్నాయి. ఫస్ట్ వన్ మనం యూపీఎల్ డిస్కస్ చేసాం. సెకండ్ వన్ బడ్జెట్ పెయిన్స్. థర్డ్ వన్ వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎల్టీఐ మైండరీ. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హ్యాపీయెస్ట్ మైన్స్. సిక్స్త్ వన్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్. సెవెంత్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్. అలాగే 8th వన్ వచ్చేసరికి రామ్కో సిమెంట్స్. 9th వన్ వచ్చేసరికి సింజిన్. అలాగే 10th వన్ వచ్చేసరికి టాన్లా ప్లాట్ఫామ్స్ గైస్. సో వీటిలో ఏ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం దలుచుకుంటున్నారో ఆ స్టాక్స్ సో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఏదైనా స్టాక్స్ని ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కనుక వాటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పుడు దాకా జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.